కాడికి నీళ్లు వచ్చింది. ఇందిరమ్మ బొమ్మ సైడు కళత్తూరు మొత్తం నీళ్లు ఎక్కువగా ఇళ్ళ పైకి నీళ్లు చేరింది. కళత్తూరు ప్రతి ఒక్క ఇంట్లోకి ఇప్పుడే ఎంటర్ అయింది. ఇప్పుడే నీళ్లు ఎక్కువగా ఎంటర్ అయింది కళత్తూరు. కళత్తూరులో ఇప్పుడే నీళ్లు ఎక్కువగా ఎంటర్ అయింది. కళత్తూరులో ఎక్కువగా నీళ్లు ఇప్పుడే. బైక్ అక్కడ పెట్టేసి వెళ్ళా, బైక్ అక్కడ పెట్టేసి వెళ్ళు, బైక్ అక్కడ పెట్టేసి వెళ్ళు, బైక్ అక్కడ పెట్టేసి వెళ్ళు. రే బైక్ అక్కడ పెట్టేసి వెళ్ళరా. ఎవరికేం కాదు, నువ్వు పైకి ఎక్కువ, పైకి ఎక్కువ. రే వదిలేసి వెళ్ళరా, వదిలేసి వెళ్ళు, పైకి వెళ్ళిపో, పైకి వెళ్ళిపో. అయ్యా ఇట్టంతా వచ్చేసింది, మిద్ది పైకి వెళ్తాం పోండి, అందరం మిద్ది పైకి వెళ్తాం పోండి. బైకులు ఇప్పటి స్థితి. బైక్ పోతే వదిలేరా. పోయిన సంవత్సరం అన్ని చచ్చిపోయిన జబ్బులు వచ్చాయి. సరే ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినాడే ఉన్నది. 30 మేకలు అనుకుంటే అది కూడా పోయింది సార్. ఇంట్లో సామాన్లు ఏమి లేవు, మొత్తం వెళ్ళిపోయినాయి. ఉరికి కట్టుబడుతూ ఉన్నాం. పుట్టు చేసుకునే దానికి లేదు, వాటర్ లేదు, ఏమి లేదు, స్నానం లేదు, కనీసం కూర్చోడానికి కానీ లేదు. ఊడ్చుకుని వెళ్ళినాయి కదా పూర్తిగా, ఎక్కడ నాకుంటా కింద కళ్ళ పెరికేసిందండి. సముద్రంలో వచ్చినట్టు వచ్చింది, సునామీ మాత్రం వచ్చింది. ఇప్పుడు మనం తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఓలూరు రాయల చెరువు కట్ట దగ్గరున్నాం. ఈ కట్ట తెగిపోవడంతో సమీపంలోని 4 గ్రామాలు జలమయమైపోయాయి. ఆ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఆ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఆ గ్రామాలు ఏవి, ఒకసారి ఆ గ్రామాల్లోకి వెళ్ళి చూద్దాం. ఇటు దూకిపోతే అటు వెళ్ళినాను. ఈ మేకలు నేను తెలుసుకోలేదు. 30 మేకలు, మేకలు, బియ్యము, మిరప్పొడి ఏమి లేదు. ఈ గుడ్లు కూడా అన్ని పోతున్నాయి సార్. ఏం చేసేది, ఎట్లా బతికేది? 10 మూట్లు ఒడ్లు తీసి లేదు, నాకు ఒడ్లు తీసి దంచి పెట్టినాను యాపాకు కలిపి. అది కూడా పోయింది సార్. నాకు ఎంత బతికేది? బురదలో రాత్రి అంతా కూర్చొని ఆడుకుని అందరూ ఎకరాలు వెళ్తే కూడా నేను పోలేదు. ఊరికి పోను సార్. ఈ మేకలు 14 సంవత్సరాలుగా మేపుతున్నాను సార్ నేను మేకలు. అదేమో ఇంట్లో అమ్మే అంటే కూడా నేను అమ్మను. అదేంది నా బిడ్డలు మరిగా అయిపోయింది నాకు. దానివల్ల నేను అమ్మలేదు సార్ దాన్ని. ఆ పిల్లలు 4 మిగిలినది, అమ్మ కూడా లేదు. ఎట్ట పడుతుంది తెలియదు. అది కూడా పోయి ఉంటది. ఎంత చేసేది? ఇంట్లో సామాన్లు ఏమి లేవు, మొత్తం వెళ్ళిపోయినాయి. ఉరికి కట్టుబడుతూ ఉన్నాం. ఇంత మాత్రం వరద ఇప్పుడు చూసినారా? ఇంతవరకు మాకు తెలిసిన తర్వాత అంతవరకు లేదండి. అసలు ఏం జరిగింది? ఇక్కడ రాయల చెరువు దిగి పడిపోయి వర్షం వచ్చేసి ఎల్ల వచ్చేసింది. ఎట్లా వచ్చింది వెళ్ళవా? ఇటు పరని తొట్టు నుంచి వచ్చేసింది. వచ్చేటప్పుడు ఎట్లా ఉండింది? అలల మరి స్టెప్పుల మీద మన పడవలో సముద్రంలో దూకినట్టు దూకినాయి. అప్పుడు ఏంది వచ్చినప్పుడు మీరంతా ఏడున్నారు? ఇళ్ళలోనే ఉన్నాం. కంటి చూపు చూసే లోపల వచ్చి పడిపోయినాయి. ధాన్యం, శనగపప్పు, ఇది బియ్యం, గుడ్డ గిడ్డ ఏం లేదు, మొత్తం వెళ్ళిపోయినాయి. మళ్ళీ టాటర్లో వచ్చి నీళ్ళు వెళ్ళిపోయినాయా. మళ్ళీ ఇది రొచ్చుకుంది. ఏం అసలు తినడానికి కూడా ఏం లేవు. ఎట్లా ఎప్పుడు వచ్చింది? ఏ సమయంలో జరిగింది? ఎట్లా జరిగింది? తెల్లారుజామున, తెల్లారితో 8 గంటలకి 7 గంటలకి. ఎట్లా వచ్చింది? ఇట్లా వచ్చేసింది. వెళ్ళవు, అదే మన సముద్రంలో వచ్చినట్టు వచ్చింది. సునామీ మాత్రం వచ్చింది. ఎట్లా అంతా మిద్దుల మీదకి వెళ్ళిపోయాం.
అనాట బొక్క పడింది. అది ఎట్లా పోగులు పడకుండా తలాదన పడింది కాబట్టి అందరూ కళ మేలుకున్నారు. ఇక్కడ ఉండే గొడ్ల కడవలు మేకల కడవలు అదే పోగులు జరిగి ఉంటే ఏమవ్వాల? మేకల రోడ్లు గొడ్ల కడవలు అప్పటికే ఊరు దెబ్బలు ఎత్తానంటే కింద వారగట్ట ఎవరు ఏం చేయలేరు. అప్పట్లో అంత ప్రమాదంగా పెరుక్కునేసింది, తిరబడిపోయింది. అందులో మంచి ఊనకట్టు లోతు సమయం అది ఊడ్చుకుని వెళ్ళినాయి కదా పూర్తిగా, ఎక్కడ నాకుంటా కింద కళ్ళ పెరికేసిందండి. కింద కళ్ళ పూర్తిగా పెరికేసింది. ఇలా జరిగింది. కలత్తూరు గ్రామంలో ఉన్న ఈ గ్రామంలో పరిస్థితి చూస్తే ఇళ్లలోకి మొత్తం కూడా బురద నీరు చేరిపోయి ఆ బురద నీరు బయటికి పంపించలేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఏ ఇళ్లలో చూసినా ఆ ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ కూడా పాడైపోయి, ఇంట్లో గృహోపకరణాలు అన్నీ కూడా పాడైపోయి, బట్టలన్నీ కూడా కొట్టుకుపోవడం, అదేవిధంగా బర్రెలు పశువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కాలువలోనే ఏదైతే మిగిలిపోయిన బట్టలు బురదలో కూరుకుపోయాయి, ఆ కూరుకుపోయిన బట్టలన్నీ కూడా తీసి వాటిని ఇక్కడే కాలువలో ఉతుక్కుంటున్న మహిళలు కనిపిస్తున్నారు మనకి. ఎస్ఎల్పురం, పాతపాలెం, కాట్రపల్లి, కలత్తూరు ఈ 4 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం కలత్తూరులో ఉన్నాం. ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. మొత్తం కూడా గ్రామంలో ఉన్న మురికి నీళ్ళంతా కూడా బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, అదేవిధంగా ఆ జేసీబీలు డౌజర్ల సాయంతో ఇక్కడ మొత్తం క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు. అయితే ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంది? ఇళ్లలో నుంచి బురద ఇంకా అలాగే ఉంది. ఇళ్లలో నుంచి బురద తీయలేకపోతున్నామని ఆ స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బుడద ఉంది, చెత్త ఉంది, మొత్తం నిండిపోయింది చెత్త బుడద బంక మట్టి ఇంట్లో పూర్తిగా ఉండిపోతా ఉంది. అది తీయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడుతున్నాం. ఫుడ్ చేసుకునే దానికి లేదు, వాటర్ లేదు, ఏమి లేదు, స్నానానికి లేదు, కనీసం కూర్చోవడానికి కానీ లేదు. అంత దారుణంగా ఉంది మా పరిస్థితి ఇప్పుడైతే. మరి ఈ 3 ఇళ్ళకి ఎక్కువ పరిస్థితి దారుణంగా ఉంది. పోయింది ఇట్టుగాని వర్షం నీళ్లు, కానీ అంత డేంజర్ రాలా, మోకాల వరకే వచ్చినాయి వాళ్ళకైతే. కొంతమందికి వచ్చినాయి కొన్ని ఇళ్ళకి, కానీ డ్యామేజ్ అయింది ఈ 3 ఇళ్ళు మాత్రమే నష్టం. మళ్ళీ ఇదేసేదానికి పప్పు తెచ్చినారు, 1.5 లక్షలు 2 లక్షలు పెట్టి పప్పు దాన్ని మొత్తం నానిపోయింది, పూర్తిగా నానిపోయింది. అక్కడ ఎండ పెడుతున్నాం, అది పనికిరాదు. ఇంకా పప్పు వేసేదానికి ఒక్క రవ్వ పనికిరాదు. దాన్ని ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు. 2 లక్షల దాకా నష్టం. అది ఇంట్లో సామాన్లతో నష్టము, పప్పు నష్టము, అన్ని నష్టాలే జరిగినాయి. చెరువుకు గండిపడిన వెంటనే స్థానిక ప్రజలను అప్రమత్తం చేశాం. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాం. అయితే ఆస్తి నష్టం జరిగింది, వాటినంతా కూడా అంచనా వేస్తున్నాం. త్వరలోనే వారికి పరిహారం అందిస్తామని కలెక్టర్ చెప్పారు. ఏదైతే బండ్ తెగిన చోట కింద సాయిల్ బాగా వీకెన్ అవ్వడం, తద్వారా గ్రాడ్యువల్గా అది సాయిల్ స్లిప్పేజ్ అయిపోయి దాని నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవడం వల్ల అండ్ మనకి రియాక్ట్ అయిన టైం కూడా చాలా తక్కువ ఉంది. దానివల్ల మనం వెంటనే అక్కడ చేసే పరిస్థితి ట్రై చేసినా జేసీబీలు ట్రాక్టర్లు తెచ్చినా రాలేని పరిస్థితి ఉంది. సో దానివల్ల మొత్తము కట్టంతా తెగిపోయి వాటర్ అంటే బండ్ బ్రీచ్ అవ్వడం జరిగింది. ఇది ఒక విపత్తు కింద పరిగణించి ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించడం అయినది. ప్రభుత్వం కూడా అన్ని సహాయక సహకారాలు గ్రామస్తులందరికీ అందజేయాలని కూడా నాకు ఆదేశించున్నారు. దానికి అనుగుణంగానే మొత్తం యంత్రాంగం అంతా కూడా మళ్ళీ నార్మల్ స్థితికి చేరుకునే విధంగా ప్రయత్నిస్తున్నాం. ఒక 2-3 రోజుల్లో యథావిధి స్థితి వచ్చేటట్టు కూడా ట్రై చేస్తాం. విపత్తు నిర్వహణ కింద కాంపెన్సేషన్ ఏదైతే రావాలో అన్ని కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇస్తామనేది కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.